హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన కంప్యూటర్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ స్లో అయ్యంటే మనం వెంటనే ర్యామ్ను చేంజ్ చేయడము లేకపోతే కొత్త సిస్టమ్ని పర్చేజ్ చేయడం ఏదో ఒకటి చేస్తుంటాం. ఇలా కాకుండా మనం వాడే సిస్టమ్ని ఎలా ఫాస్ట్గా చేయొచ్చో ఈ వీడియోలో నేను చెప్తుంటాను. మీరు ఆ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈజ్ చేశారంటే మీ సిస్టమ్ అనేది ముందు కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇందులో డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. కొద్దిగా టైం పడుతుంది ఇది. ఇందులో సెకండ్ ఆప్షన్ చూడండి, డిస్క్ డ్రైవ్ అనేది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ హార్డ్ డిస్క్ మోడల్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇందులో ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 5 ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్ అని, పాలసీస్ అని ఉంటుంది చూడండి. పాలసీస్లో మోస్ట్లీ ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. మీరు సెకండ్ ఆప్షన్ టిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేసి రీసెంట్ అని టైప్ చేయండి. మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన టెంపరీ ఫైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. వాటిని అన్నింటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కీ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది. విండోస్ సింబల్ ప్లస్ ఆర్ టీఈఎంపీ టెంప్ అని టైప్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని ఫైల్స్ వస్తాయి చూడండి. అవన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కీ ప్రెస్ చేయండి. కొన్ని విండోస్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటే అవి డిలీట్ కావన్నమాట, వాటిని స్కిప్ చేసేయండి. ఓకే, క్లోజ్. నెక్స్ట్ విండోస్ 8 కానీ లేదంటే విండోస్ 10లలో పర్సెంటేజ్ టెంప్ అని టైప్ చేయాల్సి వస్తుంది. పర్సెంటేజ్ టెంప్ పర్సెంటేజ్ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని ఫైల్స్ మిగిలిపోయి ఉంటాయి, వాటిని కూడా స్కిప్ చేసేయండి. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ రీసైకిల్ బిన్లో ఉంటాయి కాబట్టి ఎంటీ రీసైకిల్ బిన్ తీసుకొని అక్కడ అన్నీ కంప్లీట్గా డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయండి, లేదంటే డబుల్ క్లిక్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక డ్రైవ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ తీసుకున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాం. ఇక్కడ టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ టూల్స్లోకి వెళ్ళే ముందు డిస్క్ క్లీనప్ అనేది తీసుకోండి. ఇది కూడా టైం పడుతుంది. ఓకే, ఇక్కడ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకోండి. కొన్నింటికి టిక్స్ ఉండవు. మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. అంటే రీసైకిల్ బిన్లతో పాటు నెక్స్ట్ టెంపరీ ఫైల్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. డిలీట్ ఫైల్స్ అని తీసుకోండి. ఓకే, ఈ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ టూల్స్లోకి వెళ్ళి డీఫ్రాగ్మెంట్ నౌ అని చూడండి. దానిపైన క్లిక్ చేయండి. కింద డీఫ్రాగ్మెంట్ అనేది తీసుకోండి. ఫస్ట్ డిస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. డీఫ్రాగ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఒకవేళ మీరు ఫైల్స్ డిలీట్ చేసినా కూడా అవి అలానే ఉంటాయి స్పేస్ అనేది. ఆ స్పేస్ కంప్లీట్గా డిలీట్ కావడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.